అందరం పాపం చేస్తాం, దేవుని మహిమ మనం కోల్పోయాం. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయో ఆలోచన చేసుకోవాలి. ఈ యొక్క మనకు ఆలోచన వస్తుంది. ఏంటంటే నేను గొప్పడా, నా పక్కడు గొప్పడా, నేను నీతి ఉంటున్నా, ఆవిడ నీతి ఉంటున్నా, నేను మంచి పనులు చేస్తున్నానా, ఆవిడ మంచి పనులు చేస్తున్నాడా అని ఏదో మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని చూసి మనం ఏం చేస్తామంటే కంపేర్ చేసుకుంటూ ఉంటాం. వ్యవసాయాలు కంపేర్ చేసుకుంటూ ఉంటాం. కానీ ప్రియమైనటువంటి వాళ్ళ కంపారిజన్ కాదు, కానీ మనం ఆ యొక్క దేవుని పాదాల దగ్గర లోబడిపోయేటువంటి జీవితాలుగా ఉండాలని ప్రభు పేరు. నువ్వు ఎవరిపైనా, రాజుపైనా, లేకపోతే ఏ స్థితి ఉన్నా నీకు దేవుని దగ్గర తగ్గింపు కలిగి దేవుని పాదాల యొక్క పడిపోయేటువంటి వారంగా మనం ఉండాలి. కొన్ని భక్సింగ్ గారి యొక్క స్థలాల్లో లేకపోతే సంఘాల్లో చాలా బహు ధనవంతులు ఉంటారంట. ధనవంతులు అంటారు. ఒకసారి పార్టీ జరుగుతుందంట. పార్టీ జరుగుతుంటే అందరూ భోజనాలు చేస్తున్నారు. భోజనం చేస్తాం, తినేసిన తర్వాత ప్లేటు ఓ పక్కన పడేసుకుంటున్నారు. అస్సలు శ్రద్ధ లేదు. ఎక్కడ పడితే అక్కడ పడేసుకుంటే ఒక ఆయన గబగబా వెళ్ళి ఒకటి ప్లేట్లు ఎత్తుతూ ఉన్నాడు. ఎత్తుతుంటే ఏంటి ఎవరైనా ఈ ఎంగిలి ప్లేట్లు ఎత్తుతున్నాడు అని అందరూ అనుకున్నారు. చివరికి ఆయన గురించి తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆయన ఒక గొప్ప మంచి ఉద్యోగస్తులు ఉన్నటువంటి వ్యక్తి, ఉద్యోగాన్ని ఉన్నటువంటి వ్యక్తి, ఉన్నతమైన పొరుగుబడి జరిగినటువంటి ఉద్యోగస్తుడు ఆయన. ఆయన ఏం చేసుకున్నాడు? తన తగ్గింపు హృదయంతో దేవుని యొక్క సేవలు చేసుకున్నాడు. తగ్గింపు హృదయంతో దేవుని పాదాలు, తగ్గింపు హృదయంతో దేవుని పని చేయడానికి ముందుకి అడుగులు వేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థవంతమైన చెప్పినటువంటి మాటలు జాగ్రత్త గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ప్రియమైనటువంటి ఏ పాటి వారు అని మనం గర్విస్తున్నామో ఆలోచన చేసుకోవాలి. అలాగే పరిచయులు గర్విస్తూ ఉన్నారట. పరిచయాలు ఏం చేస్తున్నారు? గర్విస్తున్నారు. లూకా సువార్త 11వ అధ్యాయము 42వ వచనము. అంటే వీళ్ళు గర్విస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉన్నారంట. ఎలా ఉన్నారంట? పర్ఫెక్ట్ గా ఉన్నారు. తెలుసా పర్ఫెక్షన్ అంటే? పర్ఫెక్షన్ కోసం కొంతమంది చేలు కొట్టు కడతారు, చాలా అద్భుతంగా కట్టుకుంటారు. కొంతమంది తెల్ల షర్టు, తెల్ల ప్యాంటు ఆ యొక్క చక్కగా అందంగా వారు డ్రెస్ చేసుకుంటారు. కొంతమంది వారు చేసేటువంటి పనులు చాలా పక్కాగా ఉంటారు. కొంతమంది లెక్కలు చేస్తే అద్భుతంగా లెక్కలు చేస్తూ ఉంటారు. క్యాలిక్యులేషన్ అద్భుతంగా ఉంటుంది అన్నమాట. వాళ్ళు కొంతమంది డ్రైవ్ చేస్తారు. అబ్బా ఎంతో చక్కగా డ్రైవ్ చేస్తారు. పర్ఫెక్షన్ అన్నమాట. అయితే వారిలో కూడా ప్రభు ఒక లోటు ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? 42వ వచనం. అయ్యో పరిచయులారా, మీరు చేసేటువంటి పనులు ఎలా ఉన్నాయి తెలుసా? పుదీనా ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లిస్తున్నారు. అంటే మీరు చేయవలసినంత బాగానే చేస్తున్నారు. అయితే న్యాయమును దేన్ని విడిచిపెడతారంట? వేలలో కూడా ఒక లోటు ఉంది. దే ఆర్ పర్ఫెక్షనిస్ట్. అద్భుతంగా పర్ఫెక్ట్ గా ఉన్నారు, కానీ వాడులో కూడా లోటు ఉంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అన్ని బాగా చేస్తున్నారు, కానీ న్యాయం విషయంలోనూ తర్వాత దేవుని ప్రేమ విషయంలోనూ మీలో లోటు ఉంది అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మాట బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనలో కూడా ఎంత పర్ఫెక్షన్ ఉన్నా, నీకు ఎంత గొప్పవాడుమైనా, ఎంత ధన్యుడుమైనా, నీకు ఏమున్నా ఎలా ఉన్నా మనలో కూడా లోటుపాట్లు కలిగి ఉంటాయి. మనలో కూడా ఏముంటాయంట? లోటుపాట్లు కదా. అది ఆత్మీయ విషయంలో నీవు దిగుజారిపోయి, లోక విషయంలో నీవు నీ జీవితాన్ని అర్పించి చేసుకుంటూ ఆలోచన చేస్తాం. మన జీవితాల్లో మనం ఏం చేసుకుంటున్నామంటే మనం పర్ఫెక్షనిస్ట్ అనుకుంటున్నాం, కానీ మనలో ఏ దోషానం కూడా యోగ్యత లేని వారంగా ఉన్నామని ఒక్కళ్ళు కాదు అందరం. కొంతమంది దొంగల గురించి చెప్తున్నారు అనుకో, ఈ పక్కడు చూస్తాడంట, నువ్వు ఆడి గురించి చెప్తున్నాడు. లేకపోతే అమలు
చేసేటువంటి వారి గురించి చెప్తున్నాం అనుకో, అది వాళ్ళ గురించి చెప్తున్నారు, పాస్టర్ గారు నాడు వైపు చూస్తున్నాను, వీళ్ళు ఏం తప్పు లేదు. అని చూసుకుంటాం కాదు. వాక్యం చెప్పినప్పుడు ఏం చేయాలంటే మనకు మనం చూసుకోవాలి. ఆ వాక్యం చేత నేను ఎలాగా నా యొక్క మార్గాన్ని సరి చూసుకోగలను, ఆ వాక్యం నన్ను ఎలాగా మార్చబోతూ ఉంటే, ఆ వాక్యం ద్వారాగా ఈ యొక్క దినాన్ని నా యొక్క ఆత్మీయ జీవితాన్ని నేను ఎలాగ కట్టుకోవాలి, ఈ ఆలోచన మనకి ఈ న్యాయం విషయంలో, దేవుని ప్రేమ విషయంలో మీకు మీకు అసలైనటువంటివి విడిచిపెడతాను. అందుకని ఎవరు కూడా పర్ఫెక్షనిస్టులు కాదు అనేటువంటి విషయాన్ని ప్రభు వారికి తెలియజేస్తున్నారు. పైగా వారితో అంటున్న మాట ఏంటంటే, మీరు వేషధారులు, మీరు ఎవరో మీరు వేషధారులు అని సెలవుస్తున్నారు. వారంతా న్యాయ విషయంలో లోటు కలుగుతున్నారు. నాకు ఎందుకంటే దేవుని ప్రేమను విడిచిపెట్టేశారట. బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి. అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, నేను ఈరోజు కూడా జ్ఞాపకం చేస్తాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. పేదల కోసం అంట స్వాస్థ్యం అంతా ఇచ్చేసాడంట. పేదల కోసం ఆస్పత్రి పేదలకు చెందాలి అని పేదలు ఇచ్చేసాడు. ఏ ఉన్నాయో అప్పటికి అన్ని ఇచ్చేసాడు. కనుక తన సొంత చెల్లునో, లేకపోతే సొంత అన్నమో, లేకపోతే సొంత అక్కనో, వీడికి ప్రేమ ఎందుకో కోపముందే, ఎందుకో ద్వేషం ఉందే, అసహించుకుంటున్నారు ఎప్పుడు కూడా. అందుకని ప్రభు ఏమంటాడంటే, నీవు పేదల కోసం నీ స్వాస్థ్యం అంతా ఇచ్చి నీ యొక్క శరీరాన్ని కాల్చబడడానికి నువ్వు అప్పగించేసినావు కూడా. ఇది అనుకుంటావు, గొప్ప సాక్రిఫైస్ అనుకుంటావు. నేను కాబట్టి ఇంతమందికి ఇలా చేసేసాను అని అనుకుంటావు. అయితే అక్కడ అంటాడు ఆ విషయంలో, ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. నీ స్వాస్థ్యాన్ని పేదలకు ఇచ్చేసినా, నీ శరీరాన్ని దేవునికి సమర్పించేసుకున్నా, నువ్వు ఎన్ని కార్యాలు చేసినా, నీవు ప్రేమ విషయంలో దేవుని, అది కూడా దేవుని ప్రేమ విషయంలో నీవు గనక ఒకవేళ నీవు ఆ ప్రేమ కలిగి లేకపోతే అంతప్పుడు ఏంటంటే వ్యర్థం, నీ జీవితమే వ్యర్థం, ఫలితము లేదు. అంటే ఇన్ని మంచి కార్యాలు చేస్తాం పరలోకానికి వెళ్తానికి, కానీ ఆ ప్రేమ లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళావు? పరలోకానికి వెళ్ళావు. ఇంకే లాభం? ఒకడన్ని సంపాదించుకుని తన ప్రాణాలు పోగొట్టుకుంటే ఏం లాభం? ఆలోచన చేసుకోవాలి. అందరూ ఏదో రూపాన మనకి ఏదో కోపతాపాలు ఏవో ఉంటాయి, కానీ మనం ప్రేమించేటువంటి విషయంలో వెనకబడితే ఆ పట్టింపే కనుకుంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు తను శిక్షించినటువంటి వారు అందరినీ క్షమించేటువంటి వాడు కాదు. ఎన్నైనా చెప్పండి, నేను మాత్రం క్షమించు, నేను చచ్చినా క్షమించినటువంటి వాడు చాలా అన్ని సంపాదించుకున్నా దేవుని ప్రేమ లేని వాడైతే ఫలితము లేదు. ఎంత త్వరగా మందిరంలో ఫలితం లేదు. ఎంత గొప్ప వాయిద్యాలు వాయించినా ఫలితం లేదు. ఎంత గొప్ప టాలెంట్ ఉన్నా ఫలితం లేదు. నువ్వు ఈ యొక్క కార్యాల విషయంలో లెక్క అప్పగించుకోవాల్సిన వాళ్ళగా మనం ఉంటామంటే అందులో ఏ సందేహం కూడా లేదు. అన్యులు ప్రేమించడం నేర్చుకున్నారు. మొన్న ఏదో ఒక మూవీ రిలీజ్ అయిందంట. ఆ మూవీ చూసి ఈ దెబ్బలాడుకున్నటువంటి కుటుంబాలన్నీ కూడా కలిసిపోతున్నాయంట, క్షమించుకుంటాయంట, ప్రేమించుకుంటూ ఉన్నాయంట. తిరిగి నన్ను క్షమించుకొని బ్రతిమాడుకున్నారంట. అనేది దేవుడు ఎరిగినటువంటి మనం, దేవుడి ప్రేమ ఎరిగినటువంటి మనం, దేవుడి ప్రేమ రుచి చూసినటువంటి మనం ప్రేమించలేకపోతే ఫలితము లేదు. అసలు అంటే ఈ బైబిల్ అంతా అటు ఇటు తిరిగేసి ఏం చేసినా కూడా దీని నుంచి వచ్చేటువంటి ఒకే ఒక మెసేజ్ ఏంటంటే, ఇంక వల్ల పొరుగు వారిని ఈ పరిచయలు మందిరాల్లో తిరుగుతున్నారు. ఈ పరిచయలు ఆ యొక్క వీధుల మధ్య ప్రసంగాలు చూస్తున్నారు. ఈ పరిచయలు గొప్ప గంభీరమైనటువంటి ప్రార్థన చేస్తున్నారు.
ఈ పరిచయాలు అన్ని చేస్తున్నారు కదా. ప్రభు ఏమంటారు తెలుసా? దేవుని ప్రేమను విడిచిపెట్టి జీవిస్తూ ఉన్నారు మీరు. అందుకనే మీరు వేస్తారు. మీరు మాట్లాడేది ఒకటి, మీరు చేసేది ఒకటే. పైకి ఒక ప్రవర్తన కలుగుతున్నా, నీ లోపలంతా ఒక ప్రవర్తనను కలుగుతున్నా. అటువంటిదప్పుడు స్వభావం అంతా కూడా ఏ స్వభావం? అది చెడు స్వభావం. ఎందుకంటే అందులో ఫలితము లేదు. లేదు కాబట్టి ఎంత దేశాన్ని నన్ను ఎంత చేసేదండి వాడు, నాకు ఎంత అన్యాయం చేసాడో తెలుసా, నేను ఎందుకు ప్రేమించాలి మీరు చెప్పండి అని అడిగితే, నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి నువ్వు ప్రేమించాలి. నువ్వు దేవుని బిడ్డవైతే ప్రేమించాలి. చూడండి ఇక్కడ వచ్చిన చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త, మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని ఎప్పుడు తెలుసుకుంటారో తెలుసా? అసలు నా బిడ్డలుగా, నా శిష్యులుగా మీరు ఎప్పుడు పిలబడతారో మీకు తెలుసా? ప్రభువా, నీ బిడ్డలైన నన్ను దీవించు, నీ బిడ్డలమైన మా కుటుంబాన్ని దీవించు అని ప్రార్థన చేయడం కాదు. అసలు నువ్వు దేవుని బిడ్డమో కాదో, నువ్వు దేవుని వెంబడిస్తున్నామో లేదో, దేవుని అనుసరణమో కాదు, ఎలా తెలుస్తుందో తెలుసా? ఎలా తెలుస్తుందో తెలుసా? ఇక్కడ క్లియర్ గా వాక్యం చదవిస్తున్నాం. మీరు ఒకరినొకరు ప్రేమించుకుని ఎడలా చదవ. మీరు ఒకరి ఎడల ఒక ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ కూడా, మీరు నా శిష్యులైతే మీరు ఏం చేయాలంట? మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ. అప్పుడే మీరు ఏమని పిలువబడతారంటే నా శిష్యులని పిలువబడతారు. ఏమంటే శిష్యులను పిలుచుకున్నామా? మనం దేవుడి బిడ్డలను పిలుచుకుంటున్నామా? దేవుడి బిడ్డగా నువ్వు దేవుడి మందిరానికి ఆతృతగా వెళ్తున్నావు, రైతే నువ్వు అన్నీ చేసుకున్నావు, కరెక్టే. కానీ ఆ ప్రేమ లేకపోతే ప్రభు అంటాడు మా శిష్యులు కాదు. అందుకనే ఈ యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఈ కన్యకుల విషయం కానీ, లేకపోతే గొప్ప గొప్ప బోధకుల విషయం కానీ మనం చూసినప్పుడు ప్రభు వారిని అంటేనంట, మీరు ఎవరో నాకు తెలియదు. బోధకు వెళ్ళేదంట, ప్రభా నేను ఆ మీటింగ్ పెట్టలేదా, ఈ మీటింగ్ పెట్టలేదా, నేను ఎలా చేయలేదు, అలా చేయలేదు అంటే ప్రభు అంటాడు ఎవడో నాకు తెలియదు. కన్యకులు 11 కన్యకులు 5 తలుపు కొడతారంట, 5 మంది కన్యకులు. ఆ ప్రభు అంటున్నాడు మీరు ఎవరు నాకు తెలియదు. మీరు ఎవరు ప్రభువుని వెంబడించలేదు. వెంబడించారు కానీ వారిలో ఏం లేదు, సిద్ధపాటు లేదు, వారిలో ఏం లేదు, ప్రేమ లేదు. అందుకనే వాళ్ళకి ఫలితం దక్కలేదు. మన జీవితాలు ఎలా ఉన్నాయో ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఏమి లేదంటే చెప్పండి, ఫలితము లేదు, ఫలితం లేదు. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయి ఆలోచన చేసుకోండి. ఎప్పుడు పాస్టర్ గారు ప్రేమ గురించి చెప్తారంటే అసలు దేవుని యొక్క మందిరంలో ఉన్నదే ప్రేమ. ఆ ప్రేమ కనుక లేకపోతే మనకు రక్షణ లేదు. ఆ ప్రేమ కనుక లేకపోతే ఐక్యత లేదు. ఆయన పలకరించవలసిన అవసరం లేదు. మీరు నన్ను వచ్చి పలకరించవలసిన అవసరం కదా లేదు. పాస్టర్ గారు వందనాలు చెప్పాల్సిన అవసరం కదా లేదు. అమ్మ బాగున్నారా అని మీ అక్కడి కొరకు ప్రార్థన చేసిన అవసరంగా ఎవరికి లేదు. కానీ ఆ ప్రేమ, దేవుని ప్రేమ మనలో ఉంది కనుకనే మనం ఐక్యంగా దేవుడు అంటే ఐక్యం కలిగినటువంటి మనం ఆ ప్రేమ అందరి ఎలా చూపించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అప్పుడేనంట నీవు దేవుని యొక్క శిష్యులుగా పిలువబడతానంట. అప్పుడే నువ్వు దేవుని బిడ్డవుగా నువ్వు గుర్తించబడతావు. లేకపోతే నీకు ఎవరు కూడా
ఒకసారి ఆలోచన చేసుకుంటే కంప్లీట్ గా ఒకసారి ఆలోచన మనం ఎవరితోటి మనం ఆ ప్రేమను దేవుడి ప్రేమను కలుగుతున్నామని చెప్పుకుని మన జీవితంలో మనం ద్వేషంగా జీవిస్తున్నామో ఆలోచన చేసుకోవాలి. ఆ ద్వేషం ఉంటే లెటర్స్ కరెక్ట్ దాన్ని మనం సరి చేసుకుందాం. ఒక స్నేహితులతో నేను మాట్లాడుతూ వాడు నాలో ఏ తప్పు ఉంది, నువ్వు నాకు చెప్పాలి, నేను ఏదైనా పొరపాటు చేస్తున్నావా, ఏదైనా తప్పు ఉందా అని ఒక సందర్భంలో డిస్కస్ చేసుకుంటే నేను అన్నాను పొరపాటున ఏమన్నానంటే, నీ యొక్క సహోదరుతో నీ యొక్క సొంత అక్కతో నీకు సమాధానం ఉందా అని అడిగాను. సమాధానం ఉందా అని అడిగితే అతను చెన్నగుచ్చుకున్నాడు, నాతో మాట్లాడటం మానేశాడు. అంటే ఆమె నీకు చెప్పిందా మా ఇద్దరి మధ్యలో సమాధానం లేదని. అది ఇంకా చాలా డిస్కషన్ అయింది. వాస్తవానికి నేను ఆయన చెప్పినటువంటి మాటల్లో నుంచి ఆ యొక్క విషయాన్ని గ్రహించాను. కానీ ఏ విషయం అంటే ఆ యొక్క తమ్ముడు అక్క సంబంధాన్ని సమాధానం లేదనేటువంటి విషయాన్ని ఆయన మాటల్లోనే గ్రహించాను. అది ఆయనకే చెప్పాను, సమాధానం పడాలి చిన్నపుచ్చుకున్నాడు. అయితే నేను అనుకుంటాను ఏదైతే అయింది దేవుడు అదే నేను ద్వారాగా అతడితో మాట్లాడించాను. హల్లెలూయా. దేవుడు అలా మాట్లాడినప్పుడు చదివించుకోవాలి. దేవుడు మాట్లాడినప్పుడు ఆ చిన్న ఈగో ఏం చేస్తాం తెలుసా? నీ జీవిత కాలం నీ ప్రియ సహోదరుడిని నీ సహోదరుడిగా కానప్పుడు ఒకసారి కనుక నీవు దేవుడి ప్రేమ బట్టి నీవు అప్రోచ్ అయితే వారు కూడా నేను ప్రేమ పెడతారు. దానివల్ల నీ మీద శాపం కొట్టువేయబడుతుంది. దానివల్ల నీవు పరలోకానికి వెళ్ళేటువంటి గొప్ప మార్గాలు తెరవబడతాయి. లేకపోతే ఆ ఒక్క పొరపాటు, ఆ ప్రేమ లేనితనం నీకు పరలోకానికి వెళ్ళకుండా అక్కడే ఆ గేటు దగ్గర ఆఫ్ చేసేసాం. అప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నాయి ఆలోచన చేద్దాం. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం చూద్దామా. ఒకసారి సమయం గట్టి చదవండి. ప్రేమ పొరుగువారు ఎవరు? ఇప్పుడు కూర్చున్నారు కదా, చుట్టుకున్న పక్కన అనుకున్న వాళ్ళందరూ కూడా పొరుగువారు. ప్రేమ అంట పొరుగువానికి ఏం చేయదంట? కీడు చేయదు. ఆలోచనలో కూడా కీడు చేయదు, మాటలో కీడు చేయదు. ప్రేమ వల్ల నీవు కీడు మాత్రం ఎప్పుడు కూడా తలపెడతాను, కీడు తలపెడతాను. కానీ ఇక్కడ వాక్యం చూసుకోమంటే పొరుగువారి కంట ప్రేమ కీడు చేయదు. ఒకవేళ ఆ కీడు చేసేటువంటి స్వభావం ఏమంటే దాని అర్థం ఏంటంటే నీలో ప్రేమ లేదు అని. 1 పేతురు 1వ అధ్యాయం 22వ వచనం కూడా చూద్దాం. 1వ అధ్యాయం 22వ వచనం. నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు సత్యమునకు విధేయుల చేత మీ మనస్సులను ఎలా చేయాలంట? పవిత్రపరుచుకున్న వారై ఉండాలట. ఎలా? ఎందుకు అంటే నిష్కపటమైనటువంటి ప్రేమ, కపటం లేని ప్రేమను చూపించాలి అని అంటే నువ్వేం చేయాలంట? మొట్టమొదట నీ హృదయాన్ని ఏం చేయాలా? పరిశుద్ధపరుచుకోవాలంట. అంతేనమ్మా? పరిశుద్ధపరుచుకోవాలంట. చూడండి మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయో. మనం హృదయపూర్వకముగా ప్రేమించేటువంటి వారంగా ఉండాలి, నిష్కపటముగా ప్రేమించేటువంటి వారంగా మనం ఉండాలి. కానీ మానవ జీవితంలో కపటం లేకుండా ఉండదు. కానీ దేవుని బిడ్డల విషయాల్లో కపటం అనేది ఉండకూడదు, ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు చూపించిన ఉన్నారు, కానీ
దేవుని కొరకు కోపించిన వాళ్ళు ఉన్నారు. దేవుని కొరకు కోపించిన వాళ్ళు ఉన్నారు. ఏలియా రోషము కలిగినటువంటి ప్రవక్త దేవుని కొరకు. అలాగా దేవుని కొరకు వారు పని చేశారు. ప్రియమంటున్నారు కూడా ఆయన ఒక ప్రవక్త వీపింగ్ ప్రాఫిట్ అంటారు ఆమోస్ గురించి. అతనంట ఆయన వీధి 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 తిరుగుతూ ఏం చేశారు సువార్తను ప్రకటించారంట. మీరు నాశనం అయిపోతారు, మీరు నరకానికి వెళ్ళిపోతారు ప్రభువును చూడకపోతే, ప్రభు వైపు తిరగకపోతే, ప్రభు వైపు చేతులు చాపకపోతే, ప్రభు వైపు నీ యొక్క కడులు ఎత్తకపోతే మీరు నరకానికి వెళ్తారని ఇప్పుడు ఎదురు ఎక్కువైందంటే దేవుని ప్రేమ అతనిలో కాబట్టి మన జీవితాల్లో ద్వేషం చూపించినటువంటి వారు, కపటం చూపించినటువంటి వారు కనుక హృదయపూర్వకంగా ప్రేమించేటువంటి జీవితాలుగా మన జీవితాలు ఉంటారు. మరొక వచనాన్ని నేను చూపిస్తాను. 1 యోహాను 4వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దామా. మనము దేవుడు మనం ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమింపబద్ధులమై ఉన్నామంట. అమ్మా అర్థమవుతుందా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు అనుకుంటావు నేను ప్రార్థన చేస్తాను ఎందుకంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అడిగిందల్లా నాకు ఇస్తాడు, నేను దేవుడు నన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను చేయనంతా ఆయన సఫలపరుస్తాడు, దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయంలో ఏ సందేహం ఉండదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు నమ్ముతా ఈ వలనైతే అన్నాడు కాబట్టి నేను నమ్ముతున్నాను ఆ దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అని ఎంత ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా ఉన్నావో దేవుడు ఏమంటాడంటే ఏమన్నాడమ్మా, ఏమన్నాడు చదవండి. దేవుడు మనం ప్రేమిస్తూ ఉన్నాడు కనుక మనము కూడా ఏం చేయాలంటే ఒకరినొకరు ప్రేమించాలి. అర్థమైందా? ప్రేమించాడు తెలుసా, నాకు చక్కటి బైక్ ఇచ్చాడు, దేవుడు ఎంతగా ప్రేమించాడు తెలుసా, నాకు గొప్ప ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నన్ను ఎంత ప్రేమించాడు తెలుసా, నాకు గొప్ప గొప్ప ఈమెలన్నీ కూడా ఇచ్చాడు, ఎందుకంటే దేవుడు నన్ను ప్రేమించాడు అంటూ చెప్పుకున్నాం. కానీ ఆ ప్రేమను ఇతరులకి చూపించలేకుండా ఉన్నాం. ఆ యొక్క ప్రేమ దేవుడు నీ పట్ల చూపించిన ప్రేమ నిజమైన నమ్మనట్లయితే అక్కడ అంటున్నాడు ఇలాగూ దేవుడు మనం ప్రేమించాడు కనుక మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఒకరిలో కూడా ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి. వచనంలో నీకంటే నీ యొక్క ఎదుటివాడు యోగ్యుడని ఎంచి నువ్వు ప్రేమించాలన్నమాట. హల్లెలూయా. ప్రేమించుకుంటాం కదా మన మాటలు, మనం వినేటువంటి వాక్యము ఏ రీతిగా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు ఆలోచన చేస్తూ మనం ఈ యొక్క విషయాన్ని గ్రహిద్దాం, మన హృదయంలో చేర్చుకుందాం. ప్రేమించుకుంటాం కదా. తర్వాత వచ్చి చదువు అదే ఫాలో 1 యోహాను 4వ అధ్యాయం 11 కదా. ఒకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఆయన ప్రేమ యందు ఎప్పుడంట మన ఇతరులను ప్రేమించేటువంటి స్వభావం ఉంటే ఆయన ప్రేమ మన ఎడల సంపూర్ణం ఉంటుంది. కానీ ప్రేమించే స్వభావం లేకపోతే మన ఎడల దేవుని ప్రేమ సంపూర్ణము కాదు. అంటే సగం సగమే దేవుని ప్రేమను పొందుకునేటువంటి వారుగా ఉంటారు. ఏమి ఇచ్చుతావో అదే పోతావు. అర్థమవుతుందా? సగం సగం పనులు చేసుకుంటే సగం సగమే జరుగుతాయి. అర్థమవుతుందా? కానీ నీవు దేవుని ప్రేమను చూపిస్తే దేవుని చేత కూడా పూర్తిగా ప్రేమించబడతామంట. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడని, దేని బట్టి నువ్వు ప్రేమించేటువంటి విధానాన్ని బట్టి దేవుడు నాతో ఉన్నాడో నేను దేవుడితో ఉన్నానా అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటామంట. అమ్మా నా మాట ఒకసారి గ్రహించడానికి ప్రయత్నిస్తాం. మనం దేవుడు మనతో ఉన్నాడని ఎలా తెలుస్తుంది? లేకపోతే మనం దేవుడితో ఉన్నాం దేవుడు మనతో ఉన్నాడని
సింపుల్ గా మనకి ఎలా తెలుస్తుంది అంటే మన ఇతరులను ప్రేమించడం వలన తెలుస్తుంది. దాన్ని ఆపోజిట్ గా ఆలోచించేద్దాం. మనం ఇతరులను ప్రేమించట్లేదు, దాని అర్థం ఏంటంటే మనం దేవుడిని ఎడలేమో, దేవుడు మన ఎడల లేదు. దేవుడు మనం ప్రేమిస్తూ ఉన్నాడు అంటే అర్థం ఏంటి? మనం దేవుని ఎడల ఉన్నామో, దేవుడు మన ఎడల ఉన్నాడు. మనం ఆయన మన యందు ఉంటేనే మనం ప్రేమిస్తూ ఉన్నామని అర్థం. ఒకవేళ ప్రేమించలేదంటే దేవుడు మన దగ్గర లేడు అని అర్థం. అది ఎలా అనుకుంటున్నామో దేవుడు నీ దగ్గర ఉన్నాడని? నీలో ప్రేమ లేదా? కానీ దేవుడు మాత్రం నేను ప్రేమించాలా? నువ్వు మాత్రం ఎవరికి పెట్టవా, కానీ దేవుడు మాత్రం నీకు అన్ని పెట్టాలా? దేవుడు మాత్రం నీకు అన్ని చేయాలి, నువ్వు మాత్రం పిలిపించాం. దేవుడు మనకు అన్ని చేయాలనుకుంటాం, మనం మాత్రం ఎవరికి కూడా ఏది చేయటానికి ఇష్టపడం. దేవుడు ఏమన్నా తెలుసా? ఒకటి నీతో ఒక మైలు నడవడం అంటే ఎన్ని మైలు నడవాలంట? 2 మైళ్ళు నడవాలి. ఒకవేళ నీకు 2 అంగీలు ఉండొచ్చో ఏం చేయాలి? ఇచ్చేయాలంట. ఒకవేళ ఎవడైనా నీకు అప్పు ఇవ్వాల్సిన అది వాక్యం ఉంటే ఏమంటాడు? ఆ మాట ఆ యొక్క వాక్యం చదువులేదో కానీ ఏమంటాడంటే అన్యాయంగా ఒకవేళ తప్పిస్తే నేను ఎవ్వరని సెలవిస్తే దేవుడు ఏమంటుందంటే మౌనంగా ఉండమంటాడు. అన్నింటినీ లేకపోతే దేవుడు ప్రేమ చూపించేటువంటి వాళ్ళగా మనం ఉండాలి, కానీ దూషించేటువంటి వాళ్ళగా మనం దేవుడు మన ఉన్నాడు అని ఎలా తెలుస్తుందంటే, దేవుడు మన కార్యాన్ని ఎలా చేయబోతున్నాడు అని ఎలా తెలుస్తుందంటే, దేవుడు నా జీవితంలో గొప్ప సహాయాన్ని ఖచ్చితంగా నా జీవితంలో చేస్తాడు అని ఎలా తెలుస్తుందో తెలుసా? నువ్వు ఇతరులను ప్రేమించినప్పుడు. ఎందుకంటే నువ్వు ప్రేమిస్తే దేవుడిని ఏళ్ళు ఉంటాడు. దేవుడిని ఏళ్ళు ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుని ఎడలా ఉన్నావు. దేవుని సహవాసాన్ని బట్టి దేవుడు ఏదైనా కాబట్టి గమనించండి, జీవితంలో ఈ విజయానికి కూడా, ఈ యొక్క ఆశీర్వాదానికి కూడా నువ్వు కలిగి ఉండాలని అనుకున్న ప్రతి దేవుడు నీకు ఇవ్వాలి అంటే దాన్ని దేవుడు ప్రేమతో ముడిపెట్టాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ ప్రేమ ఉంటేనే నువ్వు ఆశీర్వాదించబడతావు. ఆ ప్రేమ లేకపోతే నీకు ఉన్నటువంటి ఆశీర్వాదం కూడా. అందుకని మన జీవితాల్లో ఆ రీతిగా దేవుడు మనతో ఉన్నాడని, దేవుడు మనం ప్రేమించేటువంటి వాడే ఉన్నాడని నువ్వు ప్రేమించడం ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయో ఆలోచన చేసుకోవాలి. పత్రిక ఇది ఇంకా చక్కటి మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనంలో మనకి 4వ అధ్యాయం 32వ వచనము చూడండి. ఇక చక్కటి మాట మనకు గ్రహించు. ఒకరి ఎడల ఒకడు దయ కలిగి ఎలా ఉండాలంట? దయ కైండ్నెస్. దయ చూపించడం అంటే తెలుసా? దయ చూపించడం అంటే తెలుసు. దయ చూపించావా ఎవరికైనా ఎప్పుడైనా? నీకు ఇష్టమైన వాళ్ళకి చూపించావా? నీకు ఇష్టమైన వాళ్ళకి ఎప్పుడు కూడా చూపించడానికి కూడా ఇష్టపడవు. ఇక్కడ అంటూ ఉన్నాడు ఏమంట? దయ కలిగి ఉండాలంట. ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై. కరుణ కలిగినటువంటి హృదయం అంటే ఏంటి? కరిగిపోయేటువంటి హృదయం. ఏమంటే కరుణ కలిగినటువంటి హృదయం అంటే ఏంటి చెప్పండి? కరిగేటువంటి హృదయం. ఏమంటే టెండర్ హార్ట్ ఉంది బైబిల్లో. టెండర్ హార్ట్, మెత్తని హృదయం అంట. ఏ హృదయం ఇది? మనం చదువుకున్నాం కదా, కఠిన హృదయము మెత్తని హృదయం. కఠిన హృదయం మెత్తని హృదయం. కఠిన హృదయం ఎలా ఉంటుందంటే బండరాయిలాగా ఉంటుంది. అది అప్పటికి కూడా కరదు. అని మెత్తనుకుంటే మాంసకుంటే అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేస్తుంది. అది దేవుడు కలుగున్నాడు కనుక మనం అర్థం చేసుకుని మన కలుగులు కాకపోయినా మనల్ని పర్వత రాజ్యానికి వెళ్ళడానికి మన రక్తాన్ని మనకి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి మన ఈ యొక్క లోకానికి వచ్చేది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. కనుక మనుషుల్లో ఈ హృదయం ఉందండి, కఠినమైనటువంటి హృదయం ఉంది. వీడు కఠినంగా జీవిస్తూ
ఉన్నాడు, కఠినంగా ప్రవర్తిస్తున్నాడు, వాడి యొక్క జీవితం అంతా కూడా కఠినమైనటువంటి జీవితం. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు టెండర్ హార్ట్ కావాలంట. టెండర్ హార్ట్ అంటే కరుణ కలిగినటువంటి హృదయం. యేసుప్రభువు యొక్క లోకంలో ఉన్నప్పుడు కరుణ కలిగినటువంటి వాడుగా కాబట్టి కనికరంతో కదలించబడ్డాడు. కనికరంతో కదలించబడ్డాడు. వాడాప పుట్టాడంట ఇప్పుడు. కానీ ప్రభు అంటున్నాడు వీటిని క్షమించినట్టు అది చేయడానికి నిజంగా ఎంత సమయం కావాలో నిజంగానే ఈ టెండర్ హార్ట్ కావాలి. అదేంటంటే కరుణ కలిగినటువంటి హృదయం కావాలి. కరుణ కలిగినటువంటి హృదయం కావాలి. దయ కలిగినటువంటి హృదయం మీకు కావాలి. అన్నిటికంటే ఇక్కడ అంటున్నాడు క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడి. 3 విషయాలు చెప్తున్నాను ఇక్కడ. ప్రభు ఏమంటుందంటే దయ కలిగినటువంటి హృదయం కావాలి, లేకపోతే ప్రేమ కలిగినటువంటి హృదయం కావాలి, లేకపోతే దేవుని రాజ్యం నీకు లేదు. దయ కలిగినటువంటి హృదయం కావాలి, లేకపోతే నా బిడ్డ వాళ్ళకి అనిపించుకోము, లేకపోతే కరుణ కలిగినటువంటి హృదయం కావాలి. కరుణా హృదయుడుగా నువ్వు జీవించాలి. లోకంలో కరుణే లేకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాలేవు. అంటే ముఖ్యంగా ఆయన దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకడు క్షమించుడి. దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం ఒకరినొకడు క్షమించుడు. బైబిల్లో ఒక గొప్ప ఉపమానం ఉంటుంది. ఇద్దరు దొంగలు ఉన్నారంట. ఇద్దరు దొంగలు ఇద్దరు అప్పు చేసి పట్టబడినటువంటి వారు అంటారంట. రాజుగారు వెళ్తే ఆ యొక్క వ్యక్తిని చూసి ఒరే నువ్వు నాకు ఇవ్వాల్సిందంతా నాకు ఇవి అని అడిగితే వాడు అన్నాడంట అయ్యగారు మీకు ఇవ్వాల్సినటువంటి ₹1,00,000 నా దగ్గర లేవండి, నేను ఇవ్వలేనండి, మా వల్ల కాదండి, అన్నీ అయిపోయాయండి, దయచేసి నన్ను క్షమించండి, నేను బతుకుంటే మీ పాదాలు అనుకుని కొడుతాను, దయచేసి క్షమించండి అంటే అరే ఎంత బతుకున్నాడు ఎందుకు క్షమించుకోవడం పోనీలే ఇప్పటికైనా బుద్ధిగా బతుకు, ఇప్పుడు అప్పులు చేయడు, జాగ్రత్తగా ఉండు అని పక్కన చేశాడు. అప్పించే వీడు చక్కగా అమ్మాయ రాజుగారు నన్ను వదిలేశాడు, ఇంకేంటి నా జీవితం అని చెప్పేసి బయటకు వచ్చాడు. ఆ యొక్క ₹1,00,000 అప్పు మర్చిపోయాడు. ఎందుకంటే వాటి మీద భారం లేదు. ఆ కొన్ని దినాల తర్వాత వాడు ఒక ఇంటికి వెళ్ళాడట. ఒక ఇంటికి వెళ్ళి రే నువ్వు నాకు ₹50,000 ఇవ్వాలి, నువ్వు ఎత్తావా చస్తావా అని పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆడన్నాడు అయ్యగారు నా దగ్గర ఏమీ లేదు, నాకు వల్ల కాదు, నువ్వు ఇవ్వకపోతే నేను చంపేస్తాను, ఇవ్వకపోతే నేను జైల్లో పెట్టేస్తాను, ఇవ్వకపోతే అర్థ చూస్తాను అని ఇష్టానుసారంగా కేకలు వేస్తూ వాటిని అవమానిస్తూ వాటిని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఇబ్బంది పెడుతూ అట్లా ఎంత క్షమించబడ్డాడో క్షమించబడ్డాడు. దగ్గర ఇవ్వాల్సినటువంటి ఆ కొద్దిపాటి జనం కొరకు ఏం చేస్తాడు? క్షమించేటువంటి హృదయం లేదు. దేవుడు ఈ యొక్క విషయం అంతా రాజుగారికి తెలిసిందంట. రాజుగారు తెలిసి రాజుగారు ఉరుకల అని పిలిపించి ఎర బుద్ధి లేనవా, నేను క్షమించి నీకు జీవితాన్ని ఇస్తే నువ్వేం చేస్తున్నావు అంటే క్షమించలేని హృదయంతో బతుకుతున్నావు. నేను క్షమించినప్పుడు నీకేముండాలి? క్షమించేటువంటి హృదయం ఉండాలి కదా. కానీ నీకు బుద్ధి రాలేదు కానీ ఆయన మళ్ళా జైల్లో ఇంతగా ప్రేమిస్తే నువ్వు ఆ ప్రేమ ఎంత అనుకుంటున్నావు. దేవుడిని ఎంత ప్రేమిస్తే ఆ దయ నువ్వు చూపించలేకపోతున్నావు. ఆ కరుణ హృదయం నీకు లేకుండా ఉంది. ఆ క్షమించేటువంటి హృదయం అస్సలే ఒకవేళ దేవుడు ఆ యొక్క రాజు గర్దించినట్టు దేవుడు మనం గర్దిస్తే మనం మళ్ళా మన ఉన్నటువంటి స్థితిని అంతా నుంచి కూడా ఎక్కడికి వచ్చేస్తామో తెలుసా? మళ్ళా ఆడి జైల్లో ఉన్నవాడు క్షమించబడి బయటికి వెళ్ళాడు, మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? తిరిగి ఆడి ప్లేస్ కాడు వచ్చేసాడు. జీవితంలో రాంగ్ స్టెప్సే నేను మరలా వెనక్కి ఎలా తీసుకొస్తాయో తెలుసా? మర్యాదగా తీసుకురావు, ఈడ్చుకోనంత
దేవుడు మీ హృదయంలో పెట్టినప్పుడు నీ కొరకు నా ప్రేమను కనబరిచినప్పుడు నువ్వు కూడా ప్రేమించేటువంటి వారుగా, లేకపోతే ఆ నష్టాన్ని నువ్వు అనుభవించవలసింది. జీవితాన్ని కలుగున్నామో ఆలోచన చేసుకోవాలి. అంటూ ఉన్నాడు, ఆ యొక్క దయ కలిగిన హృదయాన్ని నువ్వు కలుగు. ఆ యొక్క మెత్తని హృదయం, లేకపోతే ఆ యొక్క ఏ హృదయం అది? కరుణా హృదయము కలిగినటువంటి హృదయం నీకు కావాలి. ఎందుకు దేనస్తుడు నువ్వు చేయగలిగినటువంటి సహాయాన్ని నీవు చేయడానికి ప్రయాసపడు. దేవుడు నిన్ను చూస్తాడు, లేకపోతే దేవుడు నిన్ను చూడదు. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ